విజయవాడ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారబోతున్నారా? ఆయన అసంతృప్తిని అవకాశంగా మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందా? విజయవాడ సెంట్రల్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ ప్రచారం వెనుక అసలు కదేంటి ఇప్పుడు చూసేద్దాం. టీడీపీలో బోండా ఉమా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే భావనతో ఆయన ఉన్నారు అనేది పార్టీ వర్గాల్లోనే ఒక చర్చగా మారింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యవహార శైలిపై బోండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే ఒక ప్రచారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి బోండా ఉమా కనిపించడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో బోండా ఉమాకు టికెట్ ఇవ్వొద్దని పోస్టులు పెట్టడం కూడా పార్టీలో అంతర్గత అసంతృప్తిని బయటపెట్టింది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే బోండా ఉమా అసలు అసంతృప్తికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం పార్టీ అధిష్టానం నుంచి కనిపించడం లేదు అనే వాదన కూడా ప్రచారంలో ఉంది. ఇదే పరిస్థితిని వైసీపీ నిశితంగా గమనిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం నడుస్తోంది. బోండా ఉమాను పార్టీలోకి తీసుకొస్తే విజయవాడ సెంట్రల్తో పాటు కాపు సామాజిక వర్గంలోనూ ప్రయోజనం ఉంటుందని వైసీపీలో చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నాయకులతో ఇప్పటికే ఈ అంశంపై అనధికారిక స్థాయిలో చర్చలు జరిగాయి అనే ఒక ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా వైసీపీ కానీ బోండా ఉమా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగ అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత టీడీపీలో కీలక నేతగా ఎదిగిన బోండా ఉమా విజయవాడ సెంట్రల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన 2024లో మళ్ళీ విజయం సాధించారు. కాపు సామాజిక వర్గంలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో ఆయన కీలక పాత్ర పోషించవచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ రాజకీయ ప్రచారాలు, ఊహాగానాలే. బోండా ఉమా పార్టీ మారతారు అనే అంశంపై అధికారిక స్పష్టత లేదు. అయితే ఆయన అసంతృప్తి నిజమేనా? దాన్ని వైసీపీ రాజకీయ అవకాశంగా మలుచుకోవాలనుకుంటుందా, లేక ఇదంతా ఒత్తిడి రాజకీయాల్లో భాగమేనా అన్నది రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది. అయితే బోండా ఉమా టీడీపీలోనే కొనసాగుతారా, లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పార్టీ మార్పుకు వేదిక సిద్ధమవుతుందా? ఈ ప్రచారానికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది రాజకీయ వర్గాల్లో సాగుతున్న హాట్ డిస్కషన్ మాత్రమే.